మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బొడుగు వెంకటేశ్వర్లు, ప్రకాశం డిస్టిక్ హనుమంతుడిపాడు మండలం సిపిఎం పార్టీ సెక్రటరీని. హనుమంతుడిపాడు మండలం ముప్పలపాడుకు చెందినటువంటి వెండిదండి శివశంకర్ రెడ్డి అని వాళ్ళ కుమారుడు సాయి గుంటూరు నారాయణలో పట్టాభిపురం పరిధిలో ఉన్న నారాయణ విద్యా సంస్థలో జాయిన్ చేశారు. 90% ఫీజు రాయితీతోటి మెరిట్ విద్యార్థి కింద జాయిన్ చేస్తున్నారు. మెరిట్ విద్యార్థి కింద జాయిన్ చేసుకున్న తర్వాత మన సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చారు. సంక్రాంతి నుంచి మళ్ళా స్కూల్కి జాయిన్ అయిన తర్వాత ఫీజు మీరు 80% అని మీకు 90% ఇవ్వమని చెప్పేసి ఫీజు కట్టమని చెప్పేసి 3 గంటల పాటు బయట నిలబెట్టారు, స్కూల్లోకి రానియకుండా. వాళ్ళ పెదనాన్న ఇక్కడే అందుబాటులో ఉండి మేము వచ్చి కడతామండి, బాబుని మీరు బయట నిలబెట్టద్దంటే రాత్రి 9 గంటల తర్వాత స్కూల్లోకి తీసుకెళ్లారు. తర్వాత ఇది కంటిన్యూషన్ క్రమంలో హాస్టల్లో భోజనానికి లేట్కి వెళ్తే తిట్టడం, ఇట్లా ఇబ్బంది పెట్టడంతో ఆ అబ్బాయి మిస్ అయ్యాడు. దాదాపు ఇప్పటికీ 40 రోజులు దాటాది. మేము స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులు వెళ్ళి అడిగితే మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినామని చెప్తున్నారు. పోలీసులను అడిగితే మేము కేసు కట్టామండి, ఎంక్వైరీ చేస్తున్నామంటారు. 40 రోజుల నుంచి ఇదే పరిస్థితి, కనీస పురోగతి లేదు. అంటే ఆ అబ్బాయి ఉన్నాడా లేడా ఏమయ్యాడా అనేది మాకు అర్థం కాని ప్రశ్న. యాజమాన్యం అయితే మాకు అసలు ఒక నిర్లక్ష్యపు సమాధానం. మేము కంప్లైంట్ ఇచ్చామండి, మీరు పోలీసు వాళ్ళని అడగండి అంటే మీ కాలేజీ మీ స్కూల్ నుంచి మిస్ అయ్యారు, ఎందుకు మిస్ అయ్యాడు అనేది సమాచారం లేదు. మీరు ఎట్లా ఇబ్బంది పెట్టదు, ఎందుకంటే ఆ అబ్బాయి మొదటి నుంచి హాస్టల్లో చదువుకుంటున్న స్టూడెంట్. అట్లా హాస్టల్లో అలవాటు ఉంది, హాస్టల్లో చదువుకోవటం, బయట ప్రైవేట్ స్కూల్లో ఉండటం అనేది అలవాటు ఉన్నది. ఈరోజు కొత్తగా జాయిన్ అయిన పరిస్థితి కాదు. స్కూల్ యాజమాన్యం ఫీజుల దగ్గర, భోజనాల దగ్గర అంటే అబ్బాయిని కాస్త మానసికంగా ఇబ్బంది పెట్టడంతో స్కూల్ నుంచి వెళ్ళిపోయినాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం. వాళ్ళు గేటు దూకి వెళ్ళిపోయినాడు, మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీని మీద ఇప్పటికైనా సరే ప్రభుత్వ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఆ బాబు ఎక్కడ ఉన్నది అనేది మాకు ట్రేస్ అవుట్ చేసిస్తే ఆ బాబుని మేము తీసుకెళ్తాం. అవసరమైతే ఆ బాబు చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోయినా, లేకుంటే ఆ స్కూల్లో చదవటం ఇష్టం లేకపోయినా మేము ఇంటికి తీసుకెళ్ళి అవసరమైతే అబ్బాయి చదువుతానంటే చదివిస్తాం, లేదంటే ప్రశాంతంగా ఇంట్లో ఉంచుకుంటాం. మా బాబు మాకు అప్పచెప్పమని చెప్పేసి ప్రభుత్వం వారిని పెద్దలను విజ్ఞప్తి చేస్తున్నాం. అతను కావాలని వెళ్ళిపోయింది, ఇంట్లో వాళ్ళ మీద కూడా ఇంట్లో వాళ్ళ మీద అలిగేంటి ఫోన్ చేయాలి కదా, ఎందుకు చేయట్లేదు? ఫోను స్కూల్లో ఇబ్బంది అండి, నచ్చలేదు వెళ్ళిపోయాడు అనుకోవచ్చు ఒక పద్ధతి, మీకన్నా చేయాలిగా మీ మీద ప్రేమతో, మరి మీకు కూడా ఎందుకు చేయట్లా? ఫోన్ కాంటాక్ట్ లేదు. వీళ్ళ తల్లిదండ్రులు అబ్బాయితో మాట్లాడాలని ఫోన్ చేసినా కూడా ఫోన్ ఇచ్చే పరిస్థితి కాదు. వెళ్ళిపోయే ముందు 3 రోజుల ముందు ఫోన్ చేసి ఇట్లా జరిగింది అని చెప్పేసి నేను చదువుకుంటున్నాను, ఇలా జరిగిందని చెప్పి తల్లిదండ్రులకు తెలియపరిచారు. అంతవరకే, ఇంకా ఏమంటే కట్ అయ్యేది. ఇంకా తర్వాత మెసేజ్ లేదు. 13వ తేదీ నైట్ కాల్ చేసి తెల్లవారుజామున ఇట్లా ఉదయం 9 ఆ టైంలో మీ బాబు కనపడటం లేదని చెప్పేసి పేరెంట్స్ చెప్పారు. అప్పుడు దాకా మాకు సమాచారం కూడా లేదు. ఏంటని వచ్చి అడిగితే ఇప్పుడు మేము కంప్లైంట్ పెట్టడానికి సిద్ధపడితే మేము పెట్టాము కాలేజీ నుంచి అని, స్కూల్ నుంచి అని చెప్తున్నారు. అంటే మిగతా విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా అంటే మిస్సింగ్ కింద కేసు కట్టేసి మిస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే స్కూల్లో ఆ బాబుని ఇబ్బంది పెట్టడం ఇక్కడ ఒకటే స్పష్టం అండి. 90% రాయితీ కింద జాయిన్ చేసుకున్నారు, 80% మీరు ఫీజు కట్టాలని చెప్పేసి మళ్ళీ ఇబ్బంది పెట్టారు. ఫీజు కట్టలేదని చెప్పేసి స్టూడెంట్స్ సమక్షంలో బయట నిలబెట్టడంతో అబ్బాయి అవమానంగా ఫీల్ అయ్యాడు. హాస్టల్లో కూడా తిండి తినే దగ్గర కూడా తిట్టడం, అట్లా చేయటం వల్ల ఈ రకంగా మానసికంగా దెబ్బతిని ఆ పరిస్థితి అంతా తల్లిదండ్రులు చెప్తే మళ్ళీ ఎక్కడ ఇది అవుతారు అని చెప్పేసి చేయకుండా తల్లిదండ్రులకు కూడా సమాచారం లేకుండా బయటకు వెళ్ళిపోయారు. కాబట్టి స్కూల్ యాజమాన్యం చేసినటువంటి ఈ మానసిక ఒత్తిడి వల్లనే వెళ్ళిపోయినాడని మేము భావిస్తున్నాం. చేశాను సార్. అయితే ఏమైంది? స్కూల్ నుంచి మొన్న 11 తేదీ వెళ్ళారు సార్ బయటికి, ఇంటికి రాలేదు సార్. స్కూల్లో లేదు సార్. ఏం చదువుతున్నాడు అబ్బాయి? 10th క్లాస్. అబ్బాయి ఇబ్బంది లేకుండా ఇంటికి వచ్చిన ఇబ్బంది లేదు సార్, చదువుకున్న ఇబ్బంది లేదు మాకు. ఇంటికి వచ్చే చాలు సార్. వాళ్ళు ఏమనలేదని అంటున్నారు సార్. వాళ్ళకి ఏమని అడిగితే కేసు పెట్టామంటున్నారు, ఎత్తుకుతున్నామంటున్నారు సార్. కానీ మనకి ఇంతవరకు 45 రోజులు అవుతుంది సార్. మీరేమనుకుంటున్నారు అసలు ఏం జరిగింది? ఏం తెలియదు సార్, స్కూల్లో ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటారేమో అనుకుంటున్నాం. ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫ్రెండ్స్ విచారించారా? అడిగారు సార్. వాళ్ళు వేరే విధంగా చేస్తారు సార్, ఇష్టం లేదా హాస్టల్లో ఉంటే ఇష్టం లేదన్నట్టు అంటున్నారు సార్.